నమస్కారం అండి. ఈ మధ్యకాలంలో అందరూ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత అపార్ట్మెంట్ చూసి చూసి అది బోర్ కొట్టి విల్లాస్కి వైపుకి ప్రయాణం చేస్తారు మన వాళ్ళందరూ దాదాపుగా. విల్లాస్ అయితే ఇంకా బాగుంటుంది, లగ్జరియస్గా ఉంటుంది, ఇండివిజువల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని రకరకాల ఆలోచనలు చేసి డూప్లెక్స్ హౌస్లకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఓకే, డూప్లెక్స్ హౌస్లు ప్రిఫరెన్స్ చేసుకోవచ్చు. అంటే విదేశాల్లో మనకి ఫస్ట్ అసలు ఈ డూప్లెక్స్ హౌస్లు వచ్చినాయి విదేశాల్లో ఎక్కడో కాపీ చేసుకొచ్చి ఢిల్లీలో నిర్మాణం చేయటం, ఆ ఢిల్లీలో నిర్మాణాలు కాపీ కొట్టి మన తెలుగు రాష్ట్రాలకు తీసుకురావటం, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే విధంగా నిర్మాణం చేయటం, కోట్ల రూపాయలు పెట్టి అటువంటి నిర్మాణాలను పర్చేజ్ చేయటం ఇవన్నీ జరుగుతున్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. కానీ దీంట్లో ప్రధానమైన దోషాలు ఈ విల్లాస్లో ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాల దోషాలు ఏర్పడుతున్నాయి. వాటిలో ముఖ్యంగా మన సింహద్వారం ఓపెన్ చేయగానే లోపల ఎదురుగా మెట్లు ఉంటాయి. ఇది చాలా ప్రమాదకరమైనది. సింహద్వారానికి ఎదురుగా ఎట్టి పరిస్థితుల్లో కూడా మెట్లు ఉండకూడదు. ఇది విల్లాస్లో సంగతి నేను చెప్తున్నాను. ఇండివిజువల్ హౌస్లో దాదాపుగా లోపల ఇన్సైడ్ మెట్లు ఎవరు చాలామంది పెట్టరు, బయట పెట్టుకుంటారు. ఇంటి లోపల మెట్లు కనుకుంటే సింహద్వారానికి ఎదురుగా కూడా ఎవరు పెట్టరు. ఈ డూప్లెక్స్ హౌసుల్లో ముఖ్యంగా ఈ మెట్ల గురించే అనేక రకాల వాస్తు దోషాలు ఏర్పడుతున్నాయి. సింహద్వారం తీయగానే ఎదురుగా డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగా మెట్లుంటే అది మీరు ఎంత వ్యయప్రయాసాలకు వచ్చి మీరు ఎన్ని రకాల బిజినెస్లు చేసినా, ఎంత ఉద్యోగంలో ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ కూడా మీరు అనేక ఇబ్బందులు పాలవటం తథ్యం అనమాట. ఇది కూడా మన ప్రాక్టికల్గా నేను చూసిందే చెప్తున్నాను తప్పితే ఎక్కడో ఎవరో చెప్పింది నేను విని చెప్పటం కాదు. ఇది మీరు ఎక్కడైనా సరే తారసపడితే, సింహద్వారానికి ఎదురుగా మెట్లున్న ఇల్లు తారసపడితే ఆ ఇల్లు పరిస్థితులు ఎట్లా ఉన్నాయన్నది మీరు జస్ట్ అట్లా ఎంక్వైరీ చేస్తే మీకే అర్థమైపోతుంది ఆ ఇంట్లో పరిస్థితులు బాగున్నాయా లేవా అనేది. అందుకని సింహద్వారానికి ఎదురుగుండా మెట్లు ఉండకూడదు, చెట్లు ఉండకూడదు. అంటే చెట్లు ఇంట్లో లోపల ఎట్లాగా ఉండవు, బయట ఉంటాయి ఆవరణలో, బయట కూడా చెట్లు ఉండకూడదు. సింహద్వారానికి ఎదురుగా చెట్లు, ఎలక్ట్రికల్ పోల్స్, ఏదైనా ఇతరత్ర స్టెప్స్ అంటే ఏమైనా ద్వారం నుంచి మన కిందకి దిగటానికి తూర్పు వైపైనా, పడమర వైపైనా, ఉత్తరమైనా, దక్షిణమైనా మన ఇంటిలోంచి బయటికి వెళ్ళటానికి 2-3 స్టెప్స్ దిగుతాం. అది లెక్క కాదు. మనం ఫస్ట్ ఫ్లోర్కో సెకండ్ ఫ్లోర్కో వెళ్ళటానికి మెట్లు మాత్రం సింహద్వారానికి ఎదురుగా లోపల కానీ బయట కానీ ఉండకూడదు. అలాగే చెట్లు, మెట్లు, కరెంటు పోల్స్, టెలిఫోన్ పోల్స్ ఇట్లాంటివి ఏవి కూడా సింహద్వారానికి ఎదురుగా ఉండకూడదు. మనం కొత్తగా ఇల్లు నిర్మించుకున్నప్పుడు సింహద్వారానికి ఎదురుగా మనం నాటే చెట్లు కూడా కొన్ని ఉంటాయి. ఆ చెట్లు కూడా మనం సింహద్వారానికి ఎదురుగుండా నాటకుండా ఉండాలి. ఇదే క్రమంలో సింహద్వారానికి ఎదురుగా అవుటర్స్ కోసమనో లేకపోతే డ్రాయింగ్లో అట్లా వచ్చి సెకండ్ బెడ్రూమ్కి టాయిలెట్ ఈ సింహద్వారానికి ఎదురుగా కొన్ని అపార్ట్మెంట్లలో కొన్ని ఇళ్లలో నేను గమనించడం జరిగింది. ఆ విధంగా సింహద్వారానికి ఎదురుగా ఎప్పుడైతే టాయిలెట్ వచ్చిందో అనేక కష్ట నష్టాలకి వాళ్ళు గురవుతున్నారన్నమాట. ఇది కూడా మన ప్రాక్టికల్గా చూసి అబ్జర్వ్ చేసిందే. ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్స్ సర్కిల్లోనే చాలామంది అట్లాంటి నిర్మాణాల్లో ఉన్నారు, అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారికి ఎంతగా చెప్పినప్పటికి కూడా వారు ఆ మార్పులు మాత్రం చేసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆ కష్టాలు అలాగే పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు ఎవరైనా నిర్మాణం చేసేప్పుడు ద్వారానికి ఎదురుగా మనం అనుకున్నాం కదా, చెట్లు కానీ, మెట్లు కానీ, గట్లు కానీ ఏదైనా సరే ద్వారానికి ఎదురుగా మన లోపల కానీ, ఇంటి లోపల కానీ, బయట కానీ కరెంటు స్తంభాలతో సహా రోడ్డు మీద ఉన్న కరెంటు స్తంభంతో కూడా మన సింహద్వారానికి ఎదురుగుండా లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. నమస్కారం.